హలో గైస్, వెల్కమ్ టు ఫ్రంట్ లైన్స్ మీడియా. ఈ రోజు వీడియోలో మనకి టోటల్గా 5 జాబ్ నోటిఫికేషన్స్ అయితే వచ్చాయి. మీరు ఇక్కడ చూసుకుంటే జెన్పాక్ట్, ఎస్ఎన్పి గ్లోబల్, విప్రో, ఎన్టీ కెరియర్స్ అదేవిధంగా ఈవై నుంచి అయితే హైరింగ్ జరుగుతుంది. వన్ బై వన్ చూద్దాము. దానికంటే ముందు మీరు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకుంటే మేము వీడియోస్ పెట్టిన వెంటనే మీకు అయితే నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో దట్ మీరు జాబ్స్ అనేవి ఎక్స్పైర్ అవ్వకముందే మీరు అయితే అప్లై చేసుకునే ఛాన్స్ ఉంటుందన్నమాట. లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ నోటిఫికేషన్ చూసుకుంటే ఈవై కంపెనీ నుంచి డేటా అనలిటిక్స్ పొజిషన్ కోసం అయితే హైరింగ్ చేస్తున్నారు. దీనికి క్వాలిఫికేషన్ చూసుకుంటే బీఈ ఆర్ బీటెక్ ఫ్రెషర్స్ అడుగుతున్నారు, ఆర్ ఎనీ అదర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ, ఎంకామ్, బీకామ్, బీఎస్సీ ఆర్ ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్ అడుగుతున్నారు అనమాట. మీకు అనలిటిక్స్ అండ్ డేటా అనాలిసిస్ మీద మంచి కొంచెం ఆ సైడ్ సబ్జెక్ట్స్ ఏమైనా మీకు తెలిసి ఉండాలంటున్నారు. అండ్ నెక్స్ట్ గ్రాడ్యుయేట్స్ విత్ 0 to 3 years ఆఫ్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఇస్ ప్రిఫర్డ్. ఒక ఫ్రెషర్స్ నుంచి అప్ టు 3 years వరకు అప్లై చేసుకోవచ్చు. 2020, 21, 22, 23, 24 బ్యాచెస్ వాళ్ళు అప్లై చేసుకోండి. బేసిక్ నాలెడ్జ్ ఆన్ ఎంఎస్ ఎక్సెల్ అండ్ ఎస్క్యూఎల్ అడుగుతున్నారు. ఇది వచ్చి చాలా ఇంపార్టెంట్ యాజ్ అ డేటా అనలిస్ట్ గా. నెక్స్ట్ ఫెమిలియారిటీ విత్ బిజినెస్ ఇంటెలిజెన్స్ టూల్స్ లైక్ టాబ్లూ, సాస్, స్పాట్ఫైర్ అడుగుతున్నారు అనమాట. మీరు పవర్ బై వచ్చినా సరే పర్లేదు, అప్లై చేయండి. అక్కడ ఇవ్వలేదు కదా అని అప్లై చేయొద్దు. నెక్స్ట్ ఎక్సలెంట్ కమ్యూనికేషన్, ప్రెజెంటేషన్, పీపుల్ స్కిల్స్ అడుగుతున్నారు. ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ విత్ క్విక్ లెర్నింగ్ ఎబిలిటీ అండ్ అడాప్టబిలిటీ టు చేంజ్. వర్క్ లొకేషన్ చూసుకుంటే త్రివేంద్రం అనమాట. సెకండ్ నోటిఫికేషన్ చూసుకుంటే విప్రో నుంచి ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్ పొజిషన్ కోసం హైరింగ్ చేస్తున్నారు. ఆఫ్ క్యాంపస్ డ్రైవ్ అనమాట ఇది. ఇది మాస్ హైరింగ్ చేస్తున్నారు విప్రో వాళ్ళు ఈ పొజిషన్ కి. నెక్స్ట్ క్వాలిఫికేషన్ చూసుకుంటే డిప్లొమా ఇన్ కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్, టెలికమ్యూనికేషన్, కంప్యూటర్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, కంప్యూటర్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అడుగుతున్నారు అనమాట. 50% అని అబవ్ వచ్చి ఉండాలి. సో ఎవరైతే డిప్లొమా కంప్లీట్ చేశారో వాళ్ళ కోసం స్పెషల్ గా తీసుకురావడం జరిగింది విప్రో వాళ్ళు. 2023, 24, 25 బ్యాచెస్ లో పాస్ అవుట్ అయ్యే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మాక్సిమం 3 years ఆఫ్ ఎడ్యుకేషన్ గ్యాప్ వాళ్ళు అలౌ చేస్తున్నారు. ఇఫ్ ఎనీ ఈస్ అలౌడ్ బిట్వీన్ 10th అండ్ కమెంట్మెంట్ ఆఫ్ డిప్లొమా. ఓకేనా, ఆఫ్టర్ 10th తర్వాత మీకు 3 years ఆఫ్ ఎడ్యుకేషన్ గ్యాప్ ఉన్నా పర్లేదు, యూ కెన్ ఎలిజిబుల్ టు అప్లై. ఓన్లీ ఫుల్ టైమ్ డిప్లొమా కోర్సెస్ ఆర్ పర్మిటెడ్. నో పార్ట్ టైమ్ ఆర్ కరస్పాండెన్స్ ఆర్ డిస్టెన్స్ లెర్నింగ్ ఎడ్యుకేషన్ ఇన్ డిప్లొమా ప్రోగ్రామ్. ఓకేనా, మీరు కంప్లీట్ గా ఫుల్ టైమ్ డే స్కాలర్ గా చదివితేనే మీరు దీనికి ఎలిజిబుల్ అవుతారు. పార్ట్ టైమ్ గా డిప్లొమా చేయడం లేదంటే ప్రైవేట్ గా డిప్లొమా చేయడం అనేది వీళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు. వర్క్ లొకేషన్ చూసుకుంటే పాన్ ఇండియా ఎక్కడైనా రావచ్చు. సో డిప్లొమా క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ ఈ ఆపర్చునిటీని యూస్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ నోటిఫికేషన్ అనేది షేర్ చేయండి, ఆ వీడియో షేర్ చేయండి, సో దట్ వాళ్ళు అప్లై చేసుకుంటారు. థర్డ్ నోటిఫికేషన్ చూసుకుంటే ఎస్ఎన్పి గ్లోబల్ నుంచి అప్రెంటిస్ పొజిషన్ కోసం అయితే హైరింగ్ చేస్తున్నారు. దీనికి క్వాలిఫికేషన్ ఫ్రెషర్ గ్రాడ్యుయేట్స్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్, దట్ ఈస్ బీటెక్, బీసీఏ, బీఎస్సీ కంప్యూటర్ సైన్స్, బీఎస్సీ ఐటీ, ఎంటెక్, ఎంసీఏ, ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్, ఎంఎస్సీ ఐటీ అనమాట. 2023-24 బ్యాచెస్ వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోమంటున్నారు. మీ యొక్క స్కిల్స్ చూసుకుంటే నాలెడ్జ్ ఆన్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్, సి షార్ప్, జావా, పైథాన్ అడుగుతున్నారు. లాజికల్ అబిలిటీ అండ్ క్వాంటిటేటివ్ స్కిల్స్ అడుగుతున్నారు అనమాట. ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ బోత్ రిటర్న్ అండ్ ఓరల్ అడుగుతున్నారు. యూ విల్ హ్యావ్ టు మూవ్ ఆన్ టు ద బేస్ లొకేషన్ ఆర్ రిక్వైర్డ్ టు వర్క్ ఫ్రమ్ హోమ్. You will have to move to the base location or required to work from the office during your apprentice. ఓకేనా, ఇన్ కేస్ మీరు అప్రెంటిస్ కనుక సెలెక్ట్ అయితే మీకు ఏదైతే లొకేషన్ అలొకేట్ చేస్తారో ఆ లొకేషన్కి వెళ్ళి వర్క్ చేయాల్సి ఉంటుంది అంటున్నారు. అప్రెంటిస్ వచ్చేసి మీకు 11 months అయితే ఉంటుంది. వర్క్ లొకేషన్ చూసుకుంటే హైదరాబాద్, గుర్గావ్, అహ్మదాబాద్ అండ్ నోయిడా అనమాట. సో 11 months కదా అని ఇగ్నోర్ చేయొద్దు. ఈ ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్స్ అనేది మీకు చాలా అంటే చాలా వాల్యూ క్రియేట్ చేస్తుంది. రిమైనింగ్ నోటిఫికేషన్ చూసే ముందు మీకు ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఈ సండే 7 PM కి మన ఎఫ్ఎల్ఎంలో జావా ఫుల్ స్టాక్ యూజ్ చేసి అమెజాన్ వెబ్సైట్ ని ఎలా బిల్డ్ చేయొచ్చు అనేది కాన్సెప్ట్ తీసుకుని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇది ఒక మాస్టర్ సెషన్ అనమాట, ఫ్రీగా అటెండ్ అవ్వచ్చు. జూమ్ లో కండక్ట్ చేస్తున్నాము ఈవినింగ్ 7 PM కి 4th August రోజున. దీంట్లో ఏం చెప్తామంటే అసలు ఫుల్ స్టాక్ అంటే ఏంటి, ఫుల్ స్టాక్ లో అమెజాన్ వెబ్సైట్ లో ఫుల్ స్టాక్ ని ఎలా యూజ్ చేస్తాము, ఫ్రంట్ ఎండ్ కి ఎలాగా, బ్యాక్ ఎండ్ కి ఎలాగా, ఏపీఎస్ అనేవి ఎలా వర్క్ అవుతాయి, మైక్రో సర్వీసెస్ అనేవి ఎలా వర్క్ అవుతాయి, ఇవన్నీ మీకు చెప్పడం జరుగుతుంది. దాంతో పాటు మీ కెరీర్ రిలేటెడ్ గా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా లేదంటే ఈ జావా ఫుల్ స్టాక్ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే దాన్ని మీరు క్లియర్ చేసుకోవచ్చు కూడా ఈ సెషన్ అటెండ్ అయ్యి. ఈ సెషన్ రిజిస్ట్రేషన్ లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు ఆ ఫామ్ నింపితే మీ వాట్సాప్ కి ఆటోమేటిక్ గా సెషన్ స్టార్ట్ అయ్యే రోజు మీకు జూమ్ లింక్ అయితే వస్తుంది. సో దట్ మీరు అక్కడ నుంచి ఫ్రీగా అయితే అటెండ్ అవ్వచ్చు అనమాట. ఈ ఛాన్స్ మిస్ చేసుకోకండి, అటెండ్ అవ్వండి. ఫోర్త్ నోటిఫికేషన్ చూసుకుంటే జెన్పాక్ నుంచి అసోసియేట్ డేటా మేనేజ్మెంట్ పొజిషన్ కోసం హైరింగ్ చేస్తున్నారు. దీనికి క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేషన్ అడుగుతున్నారు అనమాట. ఎనీ బ్యాచులర్ డిగ్రీ, గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అడుగుతున్నారు, బోత్ రిటర్న్ అండ్ వర్బల్ అనమాట. విల్లింగ్ టు ప్రొవైడ్ ఎక్స్టెండెడ్ సపోర్ట్ అండ్ ఫ్లెక్సిబిలిటీ in terms of work timing when needed. Eye for detail and investigation skills, good interpretation and comprehension skills అడుగుతున్నారు, good communication skills, decision making and problem solving skills అడుగుతున్నారు. వర్క్ లొకేషన్ బెంగళూరు. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోండి. డేటా మేనేజ్మెంట్ అంటారు కాబట్టి ఐటీ నాన్ ఐటీ నాకు క్లారిటీ లేదు, బట్ మీరైతే ఎన్ని బ్యాచిలర్ డిగ్రీ అంటారు కాబట్టి
అప్లై చేయండి. 2021, 20 పాస్వర్డ్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. నో ప్రాబ్లమ్. లాస్ట్ అండ్ ఫైనల్ ఫిఫ్త్ నోటిఫికేషన్ చూసుకుంటే ఎన్టీ కెరియర్స్ నుంచి, ఎన్టీ అంటే నార్థర్న్ ట్రస్ట్ కెరియర్స్ అనమాట. సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ అనలిస్ట్ పొజిషన్ కోసం హైరింగ్ చేస్తున్నారు. దీనికి క్వాలిఫికేషన్ బ్యాచిలర్ ఆర్ మాస్టర్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఆర్ ఈక్వివలెంట్ అడుగుతున్నారు. అకాడమిక్ ఆర్ ప్రాజెక్ట్ డ్రివెన్ అండర్‌స్టాండింగ్ ఆఫ్ సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ అండ్ క్వాలిటీ అష్యూరెన్స్ ప్రాక్టీసెస్. ఓకేనా? అంటే మీ అకాడమిక్ టైమ్‌లో గాని, లేదంటే మీరు సెపరేట్‌గా మీరు ప్రాజెక్ట్స్ ఏమైనా చేసుంటే, అది కూడా సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ అండ్ క్వాలిటీ అష్యూరెన్స్ మీద చేసుంటే ప్లస్ పాయింట్ అంటున్నారు. 2020, 21, 22, 23, 24 బ్యాచెస్ అప్లై చేసుకోండి. గుడ్ నాలెడ్జ్ ఆన్ వన్ ఆఫ్ ది ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లైక్ కోర్ జావా, పైథాన్, రియాక్ట్ జేఎస్, యాంగులర్ జేఎస్ అడుగుతున్నారు. సో, ఇవి చాలా మందికి తెలిసే ఉంటాయి. సో, అప్లై చేసుకోండి. ఫండమెంటల్స్ ఆఫ్ వెబ్ సర్వీసెస్ రెస్ట్ గాని, సోప్ గాని అడుగుతున్నారు. సీఎస్ఎస్, హెచ్టీఎంఎల్ స్క్రిప్టింగ్ అడుగుతున్నారు. డేటాబేసెస్‌లో వచ్చేసి ఒరాకిల్ గాని, ఎస్‌క్యూఎల్ సర్వర్ గాని అడుగుతున్నారనమాట. అన్నీ చూసుకుంటే బేసిక్ స్కిల్ సెట్టే ఉన్నాయి. సో, ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఒక బ్యాక్ ఎండ్‌లో ఒక టెక్నాలజీ అండ్ డేటాబేస్ అడుగుతున్నారనమాట. అండ్ అకాడమిక్ ఆర్ ప్రాజెక్ట్స్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ ఎనీ ఆఫ్ ది టెక్నాలజీస్ మెన్షన్డ్. ఓకేనా? ఈ టెక్నాలజీస్ యూజ్ చేసి మీరేమైనా కాలేజీ లెవెల్‌లో ప్రాజెక్ట్స్ చేసినా, లేదంటే మీరేదైనా కోర్స్ తీసుకొని ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసినా, నో ప్రాబ్లమ్ అప్లై చేసుకోమంటున్నారు. బేసిక్ అవేర్‌నెస్ ఆఫ్ క్యూఏ ప్రాసెస్ టెక్నిక్స్ అండ్ మెథడాలజీస్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అడుగుతున్నారు. ఇది వర్క్ లొకేషన్ వచ్చేసి బెంగుళూరు. ఈ 5 జాబ్ నోటిఫికేషన్ లింక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు. వన్స్ మీరు అప్లై చేసిన తర్వాత మీకు ఎటువంటి కమ్యూనికేషన్ మెయిల్ వచ్చినా సరే, ఈ కంపెనీస్ దగ్గర నుంచి మీరు మన ఫ్రంట్ లైన్ మీడియా పేజ్‌కైతే మీరు ఫార్వర్డ్ చేయండి. సో దట్ దానికి రిలేటెడ్‌గా ఏమైనా పోస్ట్ వేయడం జరుగుతుంది. ఈ సెషన్‌కి అటెండ్ అవ్వడం మర్చిపోవద్దు. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అందరూ డిస్క్రిప్షన్‌లో ఉన్న లింక్‌తో రిజిస్టర్ అయిపోండి. సీ యూ ఇన్ ద సెషన్. That's it for today's video, guys. See you in the next video with a few more job notifications. Do subscribe to Frontlines Media. Signing off.